నదిలో ఉన్న భూమి సాగు అవుతుందా? బాబు అధికారంలో ఉంటే రాజధాని అమరావతిలో మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అసలు రెవెన్యూ రికార్డుల్లో లేని నదీ ప్రవాహంలోని 105 ఎకరాల సర్వే నెంబర్లు అంటూ దానిని పూలింగ్కు తీసుకోవాలంటే 65 మంది రైతుల పేర్లతో జిల్లా కలెక్టర్కు దరఖాస్తు రావడం, అక్కడి నుంచి సిఆర్డీఏకి వెళ్ళి తుళ్ళూరు తహసీల్దారు కార్యాలయానికి చేరుకోవడం వేగంగా జరిగిపోయింది. అమరావతిలో భూమాయ లేని భూమిని ఉన్నట్టు చూపించే ప్రయత్నం జరుగుతోంది. నదీ గర్భంలో కలిసిపోయిన సర్వే నెంబర్లతో దరఖాస్తు 105 ఎకరాలకు 65 మంది రైతులతో పేరుతో అధికారులు ఫైలు మూవ్ చేస్తున్నారు. సిఆర్డీఏ ఆగమేఘాల మీద కదిలిన ఫైలు. వెంటనే నివేదిక పంపాలంటూ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు, రైతుల పేర్లతో రెవెన్యూ అధికారుల నోటీసులు. అసలు ఆ ప్రాంతంలో ఆ రైతులే లేరని విచారణలో వెల్లడి. గతంలోనూ నదీ ప్రవాహాన్ని సాగుభూమిగా మార్చిన వైనం. తెలుగుదేశం నేతల పేర్లతోటి అడంగాళ్ళు. ఇప్పట్లో తహసీల్దార్ కుమారులు డ్రైవర్కు భూనజరాన గుట్టు రట్టవడంతో తహసీల్దార్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం. ఇప్పుడేం జరుగుతుందో మరి చూడాలి.